రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెల 30వ తారీఖు లోపల విడుదల కాబోయేటువంటి పథకాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ పథకాలు అనేటువంటివి విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేమిటి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, ఏ పథకం ఏ తేదీన అమల్లోకి రాబోతుంది, సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎవరెవరు అర్హులవుతారు, ఎవరెవరు అనర్హులవుతారు, సో ఈ విధంగా ఒక్కొక్క పథకం గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను, అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు లోపల విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసేయండి. ఇకపోతే ప్రతి నెల కూడా ఇచ్చే విధంగానే ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ అనేది 1వ తారీఖు నుంచి అయితే మొదలైందనమాట. యాక్చువల్గా సెల్ఫ్ తీసుకొచ్చినటువంటి అధికారులు ఈ యొక్క రూల్స్ ప్రకారము పెన్షన్ను 2 రోజుల పాటు పంపిణీ చేయాలి. ఓకేనా, 1వ తారీఖున మొన్న శనివారం రోజు అయితే పంపిణీ చేశారు. ఇక 2వ తారీఖున ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు పెన్షన్ అయితే పంపిణీ చేయలేదు. సో శనివారం రోజున ఎవరైనా పెన్షన్స్ కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా రేపటి రోజున గ్రామ సచివాలయం అధికారులు ఈ రిమైనింగ్ మిగిలినటువంటి పెన్షన్స్ను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే శనివారం రోజున సో తప్పకుండా ఈ యొక్క గ్రామ సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోండి. లేదు అనుకుంటే వాళ్ళే వచ్చారు మీ దగ్గరకు వచ్చి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలియచేయపరచండి. ఇకపోతే మనకు రాష్ట్రంలో ఈ పెన్షన్లకు సంబంధించిన రీవెరిఫికేషన్ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో రీవెరిఫికేషన్ ప్రక్రియలు వచ్చేసి ఈ మెడికల్ వికలాంగ పెన్షన్లకు సంబంధించి చేస్తూ ఉన్నారు, బోగస్ పెన్షన్స్ను గుర్తించడం కోసం. ఆల్రెడీ మనకు ఒక 2 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక ఈ రీఅసెస్మెంట్స్ జరిగాక చాలామంది కూడా పెన్షన్స్కు అప్పీల్ పెట్టుకున్నారనమాట. సో మాకు ఈ పెన్షన్ మారిపోయింది, మేము ఈ పెన్షన్కి అర్హులము, సో ఖచ్చితంగా ఈ పెన్షనే రావాలి మాకు. ఓకేనా, ఈ విధంగా తప్పుగా ఎంటర్ చేసి సదరం సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఎర్రర్స్ రావడం వల్ల వాళ్ళందరూ కూడా పెన్షన్లకు సంబంధించి అప్పీల్ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీఅసెస్మెంట్స్ చేయాలి. రీఅసెస్మెంట్స్ చేశాక వాళ్ళకు కొత్త సదరం సర్టిఫికేట్ మళ్ళీ మంజూరు చేస్తారు. సో కొత్త సదరం సర్టిఫికేట్ మంజూరు చేశాక అందులో ఉన్నటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని ఏ పెన్షన్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఓకేనా, వీలైనంత త్వరగా మనకు ఈ రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు మొత్తం కూడా ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. మీకు అందరికీ కూడా మళ్ళీ ఇంకా ఎవరికైనా నోటీసులు అందుకుంటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి జారీ చేస్తారు రీఅసెస్మెంట్స్కి వెళ్ళమని. అందులోనూ ముఖ్యంగా వచ్చేసి అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు. ఓకేనా, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సపరేట్ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ పెన్షన్ల అప్పీల్కి సంబంధించి అండ్ అలాగే రీఅసెస్మెంట్స్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో రూపంలో అయితే మీకు అందజేస్తాను, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే ఇంకా మరొక పథకం వచ్చేసి మనకు దీన్ని పథకమని చెప్పలేం, కానీ రాష్ట్రంలో ఇంతకుముందు ఈ ఒక 2 రోజుల ముందు వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క వరదలకు ఎక్కువ ఇబ్బందులు అయితే ఎదుర్కొనడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఆర్థిక సహాయం కింద డబ్బులు అండ్ అలాగే వాళ్ళందరికీ కూడా ఉచిత సరుకులు అనేటువంటివి ప్రభుత్వము అందజేస్తూ ఉంది, ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే. ఓకేనా, కుటుంబంలో ఒక వ్యక్తి ఒకటి లేదా 2 అంటే 2 వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళకి 1000 రూపాయలు అండ్ అలాగే 3 లేదా అంతకు మించి ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి సంబంధించి 3000 రూపాయల డబ్బులు. ఇక రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు 25 కేజీల బియ్యము అండ్ అలాగే మత్స్యకారుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 కేజీల బియ్యము. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, పంచదార ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్, సో ఇవన్నీ కూడా సరుకులు అనేటువంటివి అయితే అందజేస్తుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరు అంటే ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో చెందినటువంటి వాళ్ళు అండ్ అలాగే మత్స్యకారుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఈ యొక్క సరుకులను కావచ్చు డబ్బులను కావచ్చు తీసుకోండి. సో ఆల్రెడీ ఈ కొన్ని ప్రాంతాల్లో అయితే స్టార్ట్ చేసేస్తున్నారు, పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్
తీసుకొచ్చినటువంటి పిఎంఏవై ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లునైతే ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మనకు యాక్చువల్గా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు గడువు వచ్చి అక్టోబర్ 21వ తారీఖు వరకు అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఓకేనా. సో బట్ మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకు ఈ నరేంద్ర మోడీ గారిని మళ్ళా కూడా ఈ యొక్క సర్వేలు అనేటువంటిది నిర్వహించి ఇంకా లబ్ధిదారులు అయ్యేటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇంకా కూడా చాలామందికి ఇల్లు అనేది అందకుండా అయితే ఉన్నారు. సో దానికి సంబంధించి లాస్ట్ డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయమని విజ్ఞప్తి చేయగా సో మనకు 5వ తారీఖు వరకు అంటే ఈ నెల 5వ తారీఖు వరకు మీరు దరఖాస్తులు చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మీరు దరఖాస్తులు పెట్టుకుంటే మీకు కనుక సొంత స్థలం కానీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఆర్థిక సహాయంతో ఇల్లు అనేటువంటిది నిర్మాణం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 2,50,000 కాబట్టి ఈ 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు మేము కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే దరఖాస్తులు అయితే పెట్టుకోండి. సో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళైతే చెప్తారనమాట పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి. మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా. లేదు అనుకుంటే మనకు మండలాల వైజ్గా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలకు వెళ్ళి కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అయితే వీడియో అయితే పెట్టున్నాను. సో మీకు కంప్లీట్ వివరాలు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ నవంబర్ నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకము అండ్ అలాగే పిఎం కిసాన్ పథకం కింద నిధులైనటువంటివి విడుదల చేయాలని అయితే చూస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క పిఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత ఓకేనా 2,000 రూపాయలను అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద సో అయితే ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి 7,000 రూపాయలను ఈ నెల 6వ తారీఖు లోపల విడుదల చేయాలనేది చూస్తుంది. సో యాక్చువల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో సో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా విడుదలవుతాయి అన్నమాట. ఇది మాత్రం పక్క. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పారు పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులను విడుదల చేస్తామని. సో ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా ఈకేవీసీ పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవీసీని పూర్తి చేసి పెట్టుకోండి. ఇందుకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నేను దీనికి సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లోకి వెళ్ళైతే ఇంకొంచెం క్లియర్గా అయితే తెలుసుకోండి అన్ని వివరాల గురించి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో 3 లక్షల వరకు ఉచిత ఇల్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. అయితే ఈ 3 లక్షల ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలను గత నెలలోనే చేయవలసింది ఉండగా కొన్ని కారణాల చేత మళ్ళీ కూడా వాయిదా పడడం అయితే జరిగింది. ఓకేనా. ఒకేసారి 3 లక్షల ఇళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి చేశాకే గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయం తీసుకొని ఉంది ప్రభుత్వం. అందుకోసం కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఒక 2,80,000 పైగానే ఇల్లు అనేటువంటి నిర్మాణ పనులు పూర్తి అయ్యున్నాయి. రిమైనింగ్ వాటిని కూడా కంప్లీట్ చేసి మ్యాక్సిమం మనకి ఈ నెలాఖరు లోపల అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. ఓకేనా. బట్ నేను కూడా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.